రాజశేఖర్ రెడ్డి ఆత్మ రంగంలోకి దిగింది. రాజశేఖర్ రెడ్డి కుమారుడిని గద్దెదించేటందుకోసం రాజశేఖర్ రెడ్డి కుమార్తెను ముందు పెట్టి కథ నడిపిస్తోంది. కేవీపీ రాజశేఖర్ రెడ్డి ఆత్మగా ఆనాటి కాంగ్రెస్ అభిమానులందరూ ఫీల్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు ఆ కాంగ్రెస్ వాళ్ళందరూ వైసీపీలోకి వస్తే కేవీపీని మాత్రం పక్కన పెట్టారు జగన్మోహన్ రెడ్డి. ఆ నేపథ్యమే ఇప్పుడు కేవీపీకి చాలా కసిగా ఉంది. ఆ కసి తీర్చుకోవడానికి ఇప్పుడు ఒక చక్కటి ప్లాట్ఫామ్ దొరికింది. అదే షర్మిల ద్వారా ప్రయత్నిస్తున్నారు. జగన్ని గద్దెదించితే ఆ తర్వాతన రాజశేఖర రెడ్డి వారసత్వం షర్మిలకి ఇప్పిస్తే, ఈలోపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినా తప్పేం లేదు. షర్మిలని అధికారంలోకి తెప్పిస్తే ఆ తర్వాతన తన హవా మళ్ళీ నడుస్తుందన్నటువంటి ఉద్దేశంతో ఉన్నారు. సరే, అది జనం యాక్సెప్ట్ చేస్తారు లేదా అనేది పక్కన పెడితే, మొన్నటిదాకా షర్మిలని తీసుకురావడంలో కీలక పాత్ర పోషించినటువంటి కేవీపీ ఇప్పుడు రూటు మార్చి ఏకంగా డైరెక్ట్ అటాక్ స్టార్ట్ చేశారు. నరేంద్ర మోడీకి జగన్కి సంబంధాలు ఉన్నాయి. రాష్ట్రంలో వసూలు చేసేటటువంటి మాఫియా సొమ్ములన్నిట్లలో భారతీయ జనతా పార్టీకి వాటా ఉంది అని. ఒకవేళ అదే నిజమైతే కాంగ్రెస్ టైంలో ఇక్కడి నుంచి మాఫియాకి డబ్బులు వసూలు చేసి సోనియా గాంధీకి ఆయన ఇచ్చారేమో తెలియజేయాలి. ఇంకోటి, జగన్ మోడీకి డబ్బులు ఇస్తారని, మోడీ జగన్ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటారని సాధారణంగా బుద్ధి బుర్ర ఉన్నవాడు ఎవడు ఒప్పుకోడు. కాకపోతే ప్రస్తుతం ఏంటంటే, ఒకప్పుడు కేవీపీ మాట్లాడంటే దానికి ఒక కాన్ఫిడెంట్గా ఆయన మాట్లాడతారు. అట్లాగే ఆయన చెప్పే దాంట్లో ఒక నిజాయితీ ఉందనేది ఇదివరకు ఉండేది. ఇప్పుడు రాజకీయ నాయకుడి అవతారమే ఎత్తారు. ఆనాడు రాష్ట్ర విభజన సందర్భంలో కాంగ్రెస్ మీద పోరాడినట్టు నటించి చివరికి అదే కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగింది ఆయన ఒక్కడే. మిగతా వాళ్ళు చాలామంది బయటకు వచ్చేసారు. ఆ రోజున కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజనని వ్యతిరేకిస్తున్నప్పుడు మిగతా వాళ్ళందరూ, కిరణ్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ బయటకు వచ్చారు, ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి. ఆ రోజున వ్యతిరేకిస్తున్నట్టు రోజు ఒకటి నాటకం అయితే ఆడారు, కానీ చివరికి మాత్రం మళ్ళీ అదే కాంగ్రెస్లో కొనసాగుతుంది. ఇప్పుడు అదే కాంగ్రెస్ వస్తే రాష్ట్రం బాగుపడిపోతుందని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. దానికి ప్రస్తుతం జగన్ని గద్దెదించడం అంటే తనని పట్టించుకొని తన యజమాని అయినటువంటి వైఎస్ కొడుకుని గద్దెదించి వైఎస్ కూతుర్ని గద్దెనెక్కించాలన్నటువంటిది ఆయన ప్రయత్నం స్పష్టంగా కనబడుతోంది. జరుగుద్దో లేదో చూద్దాం.